ఐదుగురు భర్తలున్న ద్రౌపది పతివ్రత ఎలా అయింది? అసలు ఐదుగురిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? కురుక్షేత్ర యుద్ధం ద్రౌపది చీరలాగినందుకు జరిగిందా, లేక మాయాసభలో దుర్యోధనుడు నీటిలో పడినందుకు జరిగిందా? కురువంశ నాశనానికి ఈమెనే కారణమా? ఇదే కాక ఐదుగురు భర్తలతోనూ ద్రౌపది కాపురం చేసి పిల్లల్ని కన్నదని మీకు తెలుసా? ఈ ఐదుగురే కాక కర్ణుడిని కూడా ఇష్టపడిందని మీకు తెలుసా? ఇవన్నీ మనకి అర్థం కావాలి అంటే ద్రౌపది పూర్తి కథ తెలుసుకోవాలి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ద్రౌపది పాంచాల రాజు ద్రుపదుడి కుమార్తె. ఆమె పుట్టుక వెనుక ఒక అద్భుత కథ ఉంది. ద్రౌపది సాధారణంగా తల్లి గర్భం నుండి జన్మించలేదు. ఆమె ఒక యజ్ఞం నుండి అగ్ని జ్వాలలో ఉద్భవించింది. అవును, ఆమె అగ్నిపుత్రి అని కూడా పిలుస్తారు. ద్రుపదుడు తన శత్రువైన ద్రోణాచార్యుడిని ఓడించడానికి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం నుండి ద్రౌపది తన సోదరుడు దృష్టద్యుమ్నుడితో కలిసి జన్మించింది. ఆమె పుట్టినప్పుడే ఆకాశవాణి ఒకటి వినిపించింది. ఈ కన్య ధర్మాన్ని స్థాపిస్తుంది, కానీ ఆమె కారణంగా గొప్ప వినాశనం కూడా సంభవిస్తుంది. ఈ మాటలు ఆమె జీవితంలో ఎంత పెద్ద పాత్ర పోషించాయనేది మనం తర్వాత చూద్దాం. ద్రౌపది చిన్నప్పటి నుండే అసాధారణమైన అందం, తెలివి కలిగిన అమ్మాయి. ఆమెను పాంచాలి అని కూడా పిలిచేవారు, ఎందుకంటే ఆమె పాంచాల దేశం నుండి వచ్చింది. కానీ ఆమె జీవితం ఎప్పుడూ సాధారణంగా లేదు. ఆమె పుట్టుకతోనే ఆమె భవిష్యత్తు ఒక గొప్ప బాధ్యతతో ముడిపడి ఉంది. సరే, ఇప్పుడు ఆమె జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. అదే ఆమె స్వయంవరం. స్వయంవరం గురించి తెలుసుకునే ముందు మహాభారతంలో మీకు ఇష్టమైన పాత్ర ఏంటో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ద్రౌపది స్వయంవరం మహాభారతంలో అత్యంత ఆసక్తికరమైన సంఘటనల్లో ఒకటి. ద్రుపదుడు తన కుమార్తెకు యోగ్యమైన వరుణ్ణి ఎన్నుకోవడానికి ఒక గొప్ప స్వయంవరం ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరంలో ఒక కఠినమైన పరీక్ష పెట్టారు. అదేంటంటే, ఒక భారీ ధనుసు ఎక్కుపెట్టి ఒక చాప ఆకారంలో ఉన్న లక్ష్యాన్ని గుర్తించాలి. అది కూడా నీటి ప్రతిబింబంలో చూస్తూ చాప కన్నుని మాత్రమే కొట్టాలి అని షరతు. ఇది సాధ్యమైన పని కాదు. కానీ ఈ పరీక్షలో విజయం సాధించిన వ్యక్తికి ద్రౌపది వివాహం చేసుకునే అవకాశం పొందుతాడు. ఈ స్వయంవరానికి ఎందరో రాజులు, యోధులు వచ్చారు. కర్ణుడు, దుర్యోధనుడు వంటి గొప్ప యోధులు కూడా ఈ పరీక్షలో పాల్గొన్నారు. కానీ ఎవ్వరూ ఆ ధనుసును ఎక్కుపెట్టలేకపోయారు. అప్పుడు ఒక సాధారణ బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఈ బ్రాహ్మణుడు ఏం చేయగలడు అని. కానీ అర్జునుడు ఆ ధనుసును సులభంగా ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించాడు. ద్రౌపది అర్జునుడిని వరించి అతన్ని వరమాల వేసి తన భర్తగా స్వీకరించింది. కానీ ఇక్కడే కథలో ఒక ఊహించని మలుపు వచ్చింది. అదే ఆమె ఐదుగురు పాండవులను వివాహం చేసుకోవడం. అవును, ద్రౌపది ఒక అర్జునుడినే కాదు, ఐదుగురు పాండవులను వివాహం చేసుకుంది. ఇది ఎలా జరిగింది అంటే, అర్జునుడు స్వయంవరంలో గెలిచిన తర్వాత పాండవులు ద్రౌపదిని తమ తల్లి కుంతి వద్దకు తీసుకెళ్లారు. కుంతి ఏం జరిగిందో తెలుసుకోకుండా మీరు ఏది తెచ్చినా సమానంగా పంచుకోండి అని చెప్తుంది. ఆ మాటను గౌరవించడానికి ద్రౌపది ఐదుగురు పాండవులకు భార్య అయింది. కానీ ఇది ఆమెకు సవాలుగా మారింది. ఐదుగురు భర్తలతో ఆమె జీవితం సమతుల్యంగా ఉండాలంటే ఆమె తెలివి, ఓపిక, ధైర్యం అవసరం. ద్రౌపది ఈ సవాళ్లను అద్భుతంగా ఎదుర్కొంది. ఆమె ప్రతి పాండవుడితో 1 సంవత్సరం గడిపే నియమాన్ని అనుసరించింది. ఆమె ఈ బంధాన్ని గౌరవించడమే కాక పాండవుల మధ్య ఐక్యతను కాపాడింది. ఆమె జీవితంలో ఈ దశ ఆమె గొప్పతనాన్ని, ఆమె సహనాన్ని చూపిస్తుంది. కానీ ఇది ఆమె జీవితంలో సంతోషకరమైన సమయం మాత్రమే కాదు. ఆమె ముందు ఇంకా పెద్ద పెద్ద సవాళ్లున్నాయి. ముఖ్యంగా ఆ దుర్భరమైన సభ దృశ్యం. మహాభారతంలో అత్యంత బాధాకరమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే అది సభలో ద్రౌపది అవమానం. ధర్మరాజు జూదంలో ఓడిపోయి తన సోదరులను, తనను తాను, చివరకు ద్రౌపదిని కూడా పణంగా పెట్టారు. దుర్యోధనుడు ఇచ్చిన ఆదేశంతో దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని సభలోకి లాక్కు వచ్చాడు. ఆమెను అవమానించడానికి ఆమె చీర లాగడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో ద్రౌపది శ్రీకృష్ణుడిని స్మరించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన లీలల ద్వారా ఆమె చీర ముగిసిపోకుండా చేశాడు.
ఈ సభలో ద్రౌపది సభాపతులను గట్టిగా ప్రశ్నించింది. నన్ను పనంగా పెట్టే హక్కు ధర్మరాజుకు ఎక్కడ ఉంది? నన్నోడి తానోడిండా లేదా తానోడి నన్నోడిండా? ఇదేనా మీ సభ గౌరవం అని ఇలా గట్టిగా ప్రశ్నించింది. ఆమె తెలివి, ఆమె నీతి ఆ సభలో ఉన్న అందరినీ ఆలోచింపజేసింది. ఆమె అవమానాన్ని భరించినప్పటికీ ఆమె ఆత్మగౌరవం ఏమాత్రం తగ్గలేదు. ఈ ఘట్టం ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఇది కౌరవులతో యుద్ధానికి కారణమైంది. ఇప్పుడు ఆమె అరణ్యవాసం, కురుక్షేత్ర యుద్ధంలో ఆమె పాత్ర గురించి మాట్లాడుకుందాం. జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు మరియు ద్రౌపది 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో ద్రౌపది ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. జయద్రథుడు ఆమెని అపహరించడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె ధైర్యం, పాండవుల సహాయంతో ఆమె రక్షింపబడింది. అజ్ఞాతవాసంలో ఆమె దాసి వేషంలో విరాట రాజ్యంలో పనిచేసింది. అక్కడ కీచకుడు ఆమెను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు, కానీ భీముడు ఆమె గౌరవాన్ని కాపాడాడు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రౌపది ప్రత్యక్షంగా యుద్ధం చేయలేదు, కానీ ఆమె పాండవులకు ఒక శక్తిగా నిలిచింది. ఆమె అవమానం పాండవులను యుద్ధంలో పోరాడేలా ప్రేరేపించింది. ఆమె శ్రీకృష్ణుడితో ఉన్న స్నేహం కూడా పాండవులకు ఒక బలం. యుద్ధం తర్వాత ఆమె తన పిల్లలను కోల్పోయినప్పటికీ ఆమె ధైర్యంగా నిలబడింది. ద్రౌపది కథ అంటే కేవలం ఒక ఇతిహాసం కాదు, అది ఒక స్త్రీ శక్తి, ధైర్యం, ఆత్మగౌరవం గురించి చెప్పే స్ఫూర్తిదాయక కథ. ఆమె ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఎప్పుడూ తన నీతిని, గౌరవాన్ని కాపాడుకుంది. ఈరోజు కూడా ఆమె కథ మనకు ఒక పాఠం. కష్టాలలో కూడా ధైర్యంగా నిలబడాలి, తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి. ద్రౌపది గురించి మీకు ఈ కథ ఎలా అనిపించింది? ఆమె జీవితంలో ఏ భాగం మిమ్మల్ని ఎక్కువ ఆకర్షించింది? కమెంట్స్లో తప్పక చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.